వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, గుండాల మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. జీడిమెట్లకు చెందిన నల్లా శ్రీకాంత్, నల్లా ప్రశాంత్ ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపిన డీసీపీ, నకిలీ నంబర్ ప్లేట్లు గల బైక్ పై తిరుగుతూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నిందితులు 6 తులాల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించిన డీసీపీ. ఈ రెండు స్నాచ్లకి పాల్పడిన అక్యూజ్ని ఈరోజు రాచకొండ పోలీస్ వారు మరియు ఎస్ఓటి సిసిఎస్ టీమ్స్ వాళ్ళు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. సో వివరాలకు వెళ్తే నల్లా శ్రీకాంత్ అండ్ నల్లా ప్రశాంత్ ఇద్దరు కూడా వీళ్ళు ఉండేదంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళు నల్లా శ్రీకాంత్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, ఒక ఫార్మా కంపెనీలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. అండ్ ఇది అతని ఎక్స్పెన్సెస్ కోసం కానీ రెగ్యులర్గా డైలీ లైవ్లీహుడ్ కానీ ఆ అమౌంట్ సరిపోక షార్ట్కట్లో మనీ సంపాదించాలనే ఒక ఉద్దేశంతో ఒక ఈజీ వేని ఎంచుకోవడం కోసము ఈ స్నాచింగ్ అనే దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ఒక బైక్ని తీసుకొని ఆ బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ నెంబర్ ఉంది దానిపైన, కానీ ఆ నెంబర్ దానిది కాదు, ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ వాళ్ళు దానికి అమర్చుకొని మొన్న భువనగిరి రూరల్ లిమిట్స్లో జమ్మాపూర్ దగ్గర మరియు గుండాల గాలో కూడా ఈ స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్, ఈ అక్యూజ్ పర్సన్స్ని సిసిఎస్ టీమ్స్ మరియు గుండాల పోలీసు వారు జాయింట్ ఆపరేషన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వీరి వద్ద నుంచి సుమారు 2 ఆర్నమెంట్స్ కూడా ఇంటాక్ట్గా మనకి ఈ 2 చైన్ స్నాచింగ్లో వాళ్ళు దొంగతనం చేసిన చైన్స్ కూడా 2 6 తులాస్ గోల్డ్ చైన్ కూడా మనకు దొరికింది. అండ్ ఆల్సో ఆ బైక్ కూడా మనకి రికవరీ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో సో ఎక్సలెంట్ వర్క్ చేసి వీళ్ళ వెహికల్ని కంటిన్యూస్గా సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటా సుమారు ఆల్మోస్ట్ 5-6 డేస్ తర్వాత వీళ్ళని ట్రాక్ చేస్తూ మన ఏరియాలో మళ్ళీ ఈరోజు వాళ్ళు అటెంప్ట్ చేయడానికి మన ఏరియా పరిధిలో వస్తే వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఇంత మంచి వర్క్ చేసిన సిసిఎస్ టీమ్స్కి మరియు యాదగిరిగుట్ట డివిజన్ పోలీస్ వారికి కూడా సిపి గారి తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అండ్ వీళ్ళని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం పంపిస్తున్నాము. అండ్ ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా వాళ్ళు వేరే ఆఫెన్స్కి ఏమైనా పాల్పడ్డారా అని తెలుసుకుంటాము. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళకు ప్రీవియస్ హిస్టరీ అయితే కనిపించట్లేదు. బట్ పోలీస్ కస్టడీ తీసుకున్నాక వీ హ్యావ్ టు అసర్టైన్ ఇంకేమన్నా వేరే ఆఫెన్సెస్లో ఉన్నారా లేదా అనేది మనం కనిపెట్టవచ్చు. సో ప్రభాకర్ అండి, సన్నా ప్రభాకర్ ఎస్ ఓన్ బ్రదర్స్. అండ్ పబ్లిక్ నెంబర్ ప్లేట్ లేని బండ్లు అండ్ ఫేక్ నెంబర్ ప్లేట్స్ తోటి కూడా తిరుగుతున్నారంటే అఫెన్సెస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో వారు కూడా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నెంబర్ ప్లేట్ లేని బండ్లు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఉన్నట్టు మీకు అనుమానం వస్తే మీరు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి. ఇదే కాకుండా మీకు చలాన్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఏదైనా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉందా అని. కొన్ని వేరే బండ్ల ఉన్న చలాన్లో మనకు ఫొటోస్ వస్తాయి. అటువంటిది కూడా మీకు నోటీస్ వచ్చినా కూడా ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. దాని మీద మేము కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం అండ్ ఆ వెహికల్ని పట్టుకుంటాం. నెగిటివ్